ఒక మనిషి కింగులా బ్రతుకుతున్నాడు అని ఎలా చెప్పగలం? కోపం వచ్చినా, బాధ వచ్చినా, ఆనందంతో ఆకాశంలో ఉన్న తన బాధ్యతల పిలుపుకు స్పందించిన రాజులా లేస్తాడు. తన మనసులో ఒక భారీ మ్యాప్ ఉంటుంది. 5 ఏళ్ల తర్వాత తాను ఎక్కడుండాలి? హాయ్, హలో, నమస్తే. నేను మీ శ్రీనివాస్ చిట్యాల. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మై షో. ఒక మనిషి కింగులా బ్రతుకుతున్నాడు అని ఎలా చెప్పగలం? అతని మాటల్లోనా, అతను వేసుకున్న దుస్తుల్లోన, అతని చుట్టూ తిరిగే జనాలను చూసా. ఈరోజు తెలుసుకుందాం. మనల్ని కింగ్గా మార్చే 5 విషయాల గురించి ఈరోజు చెప్పబోతున్నాను. మొదటి విషయం, తనను తాను జయించిన వాడే నిజమైన రాజు. ప్రపంచాన్ని జయించే ముందు మనసుని జయించడం మొదటి రాజగుణం. రాజు తన భావోద్వేగాలపై పూర్తి నియంత్రణ ఉంచుతాడు. కోపం వచ్చినా, బాధ వచ్చినా, ఆనందంతో ఆకాశంలో ఉన్న తనని తాను ఎప్పుడూ కోల్పోడు. ఉదయం నిద్రలేస్తే అది అలారం వల్ల కాదు, తన బాధ్యతల పిలుపుకు స్పందించిన రాజులా లేస్తాడు. రాజు మంచి అలవాట్లు, కష్టమైన పనులు, తన శరీరం, మనస్సుపై నియంత్రణ ఉంటుంది. ఎందుకంటే తన మీద తాను రూల్ చేయలేని వాడు ప్రపంచం మీద ఎప్పుడూ రూల్ చేయలేడు. కాబట్టి నిన్ను నువ్వు శాసించడం నేర్చుకో. రెండవ పాయింట్, కనిపించేదే కాదు, కనబడని తన లక్ష్యాన్ని చూసేవాడే రాజు. రాజు అంటే కేవలం సింహాసనం మీద కూర్చోవడం కాదు, రాజ్యంలో ప్రతిదీ గమనించడం, రాజ్యాన్ని సుభిక్షంగా చూసుకోవడం. రాజు లక్ష్యాలు చిన్నవిగా ఉండవు. ఇతరులు వాటిని అసాధ్య పనులు అంటారు, అయినా వాటిని సాధ్యం చేసి చూపిస్తాడు. తన మనసులో ఒక భారీ మ్యాప్ ఉంటుంది. 5 ఏళ్ల తర్వాత తాను ఎక్కడుండాలి, 10 ఏళ్ల తర్వాత తన కుటుంబం, తన పని, తన జీవితం ఎలా ఉండాలి అని స్పష్టంగా ఉంటుంది. ఆయన మాటల్లో ఒక మాయ ఉంటుంది. ఆయన కలలు ఇతరులకు జీవాన్ని పోస్తాయి. కింగ్లా జీవించడం అంటే కలలను చూడటం కాదు, వాటిలో జీవించడం. అలాగే మూడవ పాయింట్, భయం లేకపోవడం కాదు, భయంతోనైనా ముందుకు నడవడం. నిజమైన రాజు ఓడిపోవచ్చు, కానీ వెనకడుగు మాత్రం సచ్చినా వేయడు. కష్టం వస్తే పారిపోడు, ఇంకా దగ్గరికి వెళ్ళి సమస్యను దగ్గరగా చూస్తాడు. కుటుంబం, పని, తనపై ఆధారపడిన వాళ్ళ బాధ్యతను భయం లేకుండా స్వీకరిస్తాడు. తప్పు చేసిన ఆ తప్పుని ఇతరులపై మోపడు. అది నా తప్పు, నేనే సరిదిద్దుతా అని ముందుంటాడు. ధైర్యం లేకుండా రాజు కాలేడు. అలాగే బాధ్యత లేకుండా రాజ్యం కూడా ఏర్పడదు. ఇక నాలుగవ పాయింట్, తాను మాత్రమే ఉన్నత స్థానంలో కాకుండా తనతో ఉన్నవారిని కూడా ఉన్నతీకరిస్తాడు. కేవలం తన కోసం మాత్రమే బ్రతికేవాడు లీడర్ కాదు, తనతో ఉన్నవారిని కూడా తన స్థాయికి తీసుకువచ్చేవాడే నిజమైన కింగ్. అతను అందరినీ గౌరవంతో చూస్తాడు, డబ్బు ఉన్నా లేకపోయినా. అలాగే రాజు మాటలు ఇతరులకు దిశ చూపాలి, ధైర్యం ఇవ్వాలి, విలువల్ని గుర్తు చేయాలి. అతను ఎవ్వరిని చిన్నచూపు చూడడు, ఎందుకంటే అతను నిజమైన రాజు. రాజులు హృదయాన్ని గెలుస్తారు, ప్రజలను కాదు. మనిషిని కింగ్గా చూపించేది అతని ధైర్యం కాదు, ఇతరులపైన చూపించే ప్రేమని. అలాగే ఐదవ పాయింట్, రోజు గెలవలేని వాడు జీవిత యుద్ధంలో ఎలా గెలుస్తాడు? నిజమైన రాజైన వాడు ఎప్పుడు మోటివేషన్ కోసం వెతకడు. అతని శరీరం, మనసు, నిర్ణయాలు అన్నీ ఒకే దారిలో నడుస్తాయి. ఈరోజు ప్లాన్ చేసిన పనిని ఈరోజే పూర్తి చేస్తాడు. అది రేపటికి మిగలనివ్వడు. మాట ఇస్తే నిలబడతాడు, లక్ష్యం నిర్ణయిస్తే దాన్ని విడవడు. కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఫలితాలు రాకపోయినా ఆగడు, ఎందుకంటే కింగ్కి తెలుసు నిజం, కన్సిస్టెన్సీ క్రియేట్స్ డెస్టినీ అని. శిలను శిల్పంగా మార్చేది ఒకే ఒక్క బలమైన ఉలి దెబ్బ కాదు, మళ్ళీ మళ్ళీ తగిలే దెబ్బలే. నిజంగా కింగ్లా బ్రతకడం అంటే తనను తాను జయించడం, కలలు, లక్ష్యాల దిశగా అడుగులు వేయడం, ధైర్యంగా నిలబడడం, మనుషుల మనసుల్ని గెలుచుకోవడం, తన మార్గంలో నిరంతరంగా సాగిపోవడం. ఇది కిరీటం ధరించే జీవితం కాదు, కిరీటం అర్హతను సంపాదించే జీవితం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.